బట్ పోలీసులకు సవాలుగా మారింది మీర్పేట్ మిస్సింగ్ కేస్. మాధవిని దారుణంగా హత్య చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంటే పోలీసులను మాత్రం ఇంకా హత్య అని పోలీసులు ధృవీకరించడం లేదు. పోలీసులకు నిమిషానికో మాట చెప్తున్నాడు మాధవి భర్త గురుమూర్తి. ప్రస్తుతం మిస్సింగ్ కేసుగానే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బయట జరిగే ప్రచారాలను నమ్మవద్దు అంటున్నారు ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్. ప్రెజెంట్ ఇటు మీర్పేట్ కేస్ పోలీసులకు పెద్ద సవాలుగా మారిందని చెప్పాలి. ఇంకా ఈ కేసు మిస్సింగ్ కేసుగానే ఉంది. మాధవిని దారుణంగా హత్య చేసినట్టు ఇటు ప్రచారం జరుగుతోంది. నేషనల్ మీడియాని కూడా ఈ కేసు ఆకర్షించింది. అయితే గురుమూర్తి తనకు తాను హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. హత్య చేసి తన భార్య బాడీని ఎలా డికంపోజ్ చేశాను అనే దాంట్లో 2-3 రకాల మాటలు చెప్తున్నాడు. ప్రతి చోటకి వెళ్ళి కూడా ఇటు క్లూస్ టీమ్ సహాయంతో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు ప్రూఫ్స్ ఎక్కడా దొరకలేదు. అట్లీస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ఒక చిన్న బాడీ పార్ట్ దొరికినా కూడా హత్యగా నిరూపించవచ్చు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు ఇంకా దీన్ని మిస్సింగ్ కేసుగానే చూస్తున్నారు. అయితే పోలీసులకు నిమిషానికో మాట చెప్తున్నాడు మాధవి భర్త గురుమూర్తి. సో ప్రస్తుతం మిస్సింగ్ కేసుగానే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బయట జరిగే ప్రచారాలు ఏవి కూడా నమ్మవద్దంటున్నారు ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్. అసలు గురుమూర్తిని నిందితుడు అనేందుకు ఆధారాలు దొరకలేదు అంటున్న డీసీపీతో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. మాధవి హత్యకు సంబంధించి ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఇప్పటి వరకు మీకు ఎలాంటి డీటెయిల్స్ దొరికాయి? ఎలా జరిగింది ఇదంతా కూడా మాట? అంటే ఇంతవరకు మనకేమీ ఓన్లీ మిస్సింగ్ కేసు సమాచారమే ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో డిస్క్లోజ్ అయిన దాన్ని బట్టి మేము ఫర్దర్గా చెప్పగలుగుతాం. బేసిక్గా ఇప్పుడు బయటికి రకరకాల ప్రచారం జరుగుతుంది. అవన్నీ ఉత్తి ప్రచారాలు మాత్రమే. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అక్యూజ్డ్గా లేదా సస్పెక్ట్స్ అనుకునేటువంటి అతని భర్త మన కస్టడీలో ఉన్నారు. బట్ విచారణ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అంటే భార్యని చంపింది అయితే నిజమైనా సార్? బేసిక్గా ఇప్పటివరకు మీకున్న ఇన్ఫో ప్రకారం అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. అది ఏమి అనేది కూడా విచారణ ఇప్పుడే ప్రిలిమినరీగా స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా పూర్తి స్థాయిలో సమాచారం చెప్పే పరిస్థితుల్లో లేము. అంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టుంది కదా సార్? అంటే అంటే ప్రిలిమినరీ అది మిస్సింగ్ కేసు. ఫస్ట్ మేము ఆమెను ట్రేస్ చేస్తానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఆమె ఎక్కడికి వెళ్ళింది అవి చెక్ చేసాము. మాకు వన్ డే అవుతుంది మాకు అనుమానం వచ్చి, అంతే. ఓకే అండి. బయటికి ప్రచారం ఏంటంటే భార్యని చంపి ముక్కల కింద కట్ చేసి ఉడకబెట్టి పొడి చేసి చెరువులో కలిపాడు అంటే ఇట్లా రకరకాల కథనాలు మీడియాలో వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు ఆ మోడల్స్ అనేది నిజమేనా సార్? అది నాకు తెలియదు. అది మీడియా చేసేటువంటిదే. బట్ ఏమున్నది ఫైనల్గా మనం 1-2 డేస్లో ఫైనల్గా చెప్తాము అది విచారణ అనేది. అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారని భావిస్తున్న మాధవి లాస్ట్ మూమెంట్స్ ఏమన్నా వచ్చినాయి సార్? అంటే సీసీ కెమెరాలు రికార్డ్ అయిందని చెప్తున్నారు కొంతమంది. అది సీసీ కెమెరాస్లో మనకు ఇంతవరకు ఆమె బయటకు వెళ్ళిన విజువల్స్ కానీ ఏది కానీ మనకి ఎక్కడ కూడా ట్రేస్ కాలేదు. ఓకే. సో ఓవరాల్గా అక్యూజ్డ్ అయితే ఇంకా అక్యూజ్డ్ అనేది మనం ఇంకా ఇప్పుడే మనం సస్పెక్ట్ అయితే మన దగ్గర ఉన్నారు. అతనిది వర్షన్ మాత్రమే మనం బేసికల్లీ అతని మీద మనకు అనుమానం ఉంది. దాని ప్రకారం విచారించడం జరుగుతుంది. అంటే భర్త మీద అయితే అనుమానం ఉంది సార్? భర్త మీద అనుమానం ఉంది. అంటే తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణ ఏంటి సార్? మీకు ఇచ్చిన ఫిర్యాదు కానీ ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళిద్దరు కొద్దిగా గొడవలు ఉన్నాయనేది వాళ్ళ వర్షన్ అంతే. ఓకే. అంటే అక్యూజ్డ్ అనకూడదు, మీరు చెప్తున్న దాని ప్రకారం. అంటే గురుమూర్తి ఆర్మీలో పనిచేసి వచ్చాడని చెప్తున్నారు, అది కరెక్టేనా సార్? ఆర్మీ ఎక్స్ ఆర్మీ పర్సన్. 13 years బ్యాక్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. ఇష్యూ అయితే ఇక బేసికల్లీ వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నట్టు ప్రిలిమినరీగా ఉన్న సమాచారం. ఏం జరిగిందనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతాం. చివరిగా ఒక మాట సార్, అంటే పిల్లలిద్దరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అమ్మాయి పేరెంట్స్ దగ్గర ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ కూడా రివీల్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం గురుమూర్తిని అయితే ప్రశ్నిస్తున్నట్టుగా కొంత క్లారిటీ ఇస్తూ ఉన్నారు. సో మర్డర్ జరిగిందా ఇంకా మిస్సింగ్ ఏనా అన్న దాని మీద కూడా పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రెజెంట్ మీర్పేట్ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవాలి. కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఇన్వెస్టిగేషన్లో కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.